మందికి వారు నో చెప్పడం ఏంటో వారికి తెలియదు. కాదు లేదు అని చెప్పలేరు. చాలా సందర్భాల్లో ఎవరు అడిగినా గానీ లేకపోతే ఏది చేయమన్నా గానీ దాన్ని గుడ్డుగా చేసుకుంటూ పోతూ ఉంటారు. ఆత్మీయ జీవితంలో నువ్వు ఖచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. యూ షుడ్ నో హౌ టు సే నో. నీవు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే నీ యొక్క జీవితంలో పనికిరాంది లేకపోతే నీ జీవిత ఆనందాన్ని పాడు చేసే దానికోసం ఖచ్చితంగా నీకు కాదు అని చెప్పడం నువ్వు నేర్చుకొని ఉండాలి. ఎప్పుడైతే నువ్వు కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడతాయో అప్పుడు నువ్వు ఖచ్చితంగా ఈ మాట, నేను ఎట్టి పరిస్థితులను కాంప్రమైజ్ అవ్వను, అయితే ఒకవేళ నా జీవితంలో ఎటువంటి భయంకరమైన పరిస్థితి నేను అనుభవించాలి, అవ్వకపోతే నా జీవితంలో ఏదైనా వదులుకోవాల్సి వస్తుందా? నీ జీవిత క్షేమం కోసం, నీ జీవిత ఆనందం కోసం, నీ జీవిత అభివృద్ధి కోసం, నీ కుటుంబ క్షేమం కోసం, నీ బ్రతుకులో నెమ్మది కోసం, పరలోక రాజ్య అనుభవం కోసం, ఒకవేళ నీతిగా నిజాయితీగా బ్రతకడం కోసం ఒకవేళ నో చెప్తే, కాదు అంటే కొంతమంది నేను వదిలిపెట్టి వెళ్ళొచ్చు, లేకపోతే కొంతమంది నేను కాదనొచ్చు, కొంతమంది నేను బాధించవచ్చు. అయినా కానీ నీ యొక్క ఆశీర్వాదం కోసం, విలువైన బ్రతుకు కోసం నేను వదులుకుంటాను అని నువ్వు నిర్ణయం తీసుకోగలిగితే నువ్వు జీవితంలో రాజీ పడవు. దేవునికి స్తోత్రం కలుగునుగా.